చంద్రబాబు గారు ఒక మంచి పిలుపునిచ్చారు ఇవాళ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా. ఓటుని డబ్బులకి అమ్ముకోవద్దు అన్నటువంటి విషయాన్ని. మీరు ఓటుని డబ్బులకు అమ్ముకుంటుంటే మీకొచ్చేది ఆ రూ. 1000, రూ. 2000 తీసుకుంటే దాని పర్యవసానంగా ధనవంతులు వస్తున్నారు. వాళ్ళు మళ్ళీ తాము ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి సంపాదించుకోవడం కోసం రాజకీయాలు చేస్తున్నారు. ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పక్కన రాష్ట్రంలో మైనింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటిని అరికట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట నిజం. ఆయన కూడా అచేతనంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు రూ. 50 ఇచ్చి ఓటు కొనటం అన్నటువంటిది ప్రారంభించింది మొట్టమొదట్లో ఆయనే. ఎప్పుడు 94, 95 తర్వాత 96లో ఉప ఎన్నికలు వచ్చి 98లో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 96లో రూ. 50, 98లో రూ. 100, 99కి వచ్చేటప్పుడు రూ. 200. ఇక 2004కి వచ్చేటికి 500 అయింది, 2009కి వచ్చేటికి రూ. 1000 అయింది, 2014కి వచ్చేటికి అక్కడి నుంచి 1000, 2000 ఇట్లా పెరిగిపోతుంది. ఈ డబ్బుల కోసం రాత్రి పగలు కష్టపడే కార్యకర్తల్ని, నాయకుల్ని పక్కన పెట్టేస్తున్నారు. మంచి పేరున్నటువంటి రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టేస్తున్నారు. ధనవంతులకి మాత్రమే లభిస్తోంది. ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా ఇవాళ చూడండి ఎవరికి కమిట్మెంట్ ఉంది వాళ్ళల్లో. జనాల్ని దోచుకు సంపాదించినటువంటి వాళ్ళే ఇప్పుడు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. బాబు గారి పిలుపు మంచిది, కాకపోతే ఇవాళకి అది టైం అయిపోయిందేమో. జనాల ఆలోచన ఎట్ట తయారైందంటే వాళ్ళు ఎట్టాగు మాకు డబ్బులు ఇచ్చినంత మేము తీసుకోకపోయినంత మాత్రాన వీళ్ళేమి తినడం మానేయరు కాబట్టి తీసుకుంటామని వీళ్ళు అంటారు. వీళ్ళకి ఇవ్వబట్టిని మేము సంపాదిస్తున్నామని వాళ్ళు అంటారు. ఇదే నడుస్తుంది.